ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కిరికేర పంచాయతీ మిట్టమీదపల్లి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే దాదాపు 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు కొల్లుకుంట అంజనప్ప, కిరికేర మాజీ సర్పంచ్ HN రాము, మండల కన్వీనర్ అశ్వథరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు బెవనాహల్లి ఆనంద్, ఎక్స్ జెడ్పీటీసీ ఆదినారాయణ, అరుణాచల రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీలు అంజీ, ఆంజనేయులు, ప్రకాష్, రామకృష్ణ, వార్డు మెంబర్ అశోక్, బండలపల్లి నారాయణప్ప, గోపాల్, మల్లి, HN సురేష్, రామగిరి సూరి, అంజీ, బసప్ప, ముస్తఫా, షఫీ, ఆచారి, చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి, రాజు, నాగేంద్ర, మూర్తి, శివప్ప, వెంకటేష్, జైరం, రమేష్, నాగభూషణ మరియు దాదాపు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నగారికి ఘనంగా నివాళులర్పించి పేదవారకు అన్నదానం చేస్తూ అలాగే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తూ మా కిరికేర పంచాయతీలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అన్నగారి గురించి మనము ఎంత స్మరించినా తక్కువే. ఎందుకంటున్నానంటే గతంలో 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిండే ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే చేనేత వస్త్రాలు ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇంటిని నిర్మించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి గురించి అటువంటి వ్యక్తి చనిపోయినా ఈ రోజు కూడా మనకి బతికున్నట్లుగానే మనం భావిస్తున్నాం. అది ఎందుకంటే దాదాపు 43 సంవత్సరాల నుంచి పార్టీని నడుపుకుంటూ వస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రామారావు గారు లేకున్నా అతని ఆశయాలు, అతని నడవడికలు, అతన్ని ఇచ్చిన స్ఫూర్తి, అతన్ని ఇచ్చిన ధైర్యం, ఆ నడవడికల్లో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అలాగే అదే హిందూపూర్లో రామారావు గారు 3 సార్లు గెలిస్తే మన నందమూరి బాలయ్య బాబు గారు నట వారసుడు, రాజకీయ వారసుడు మా బాలయ్య బాబు గారు ముచ్చటగా 3వసారి గెలిచి అనేకమైన ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి మా బాలయ్య బాబు గారు. అటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి కొడుకుగా పుట్టడం మనం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. అలాగే మనము ఈరోజు అతని సేవా కార్యక్రమంలో మునిగితేలుతూ ప్రజలకు మన్నలు పొందుతున్న వ్యక్తి మన బాలయ్య బాబు గారు. రామారావు గారి పేరు నిలబెడుతూ అలాగే హాస్పిటల్ చైర్మన్ అయితేనేమి, సినీ పరిశ్రమలో ఒక యాక్టర్ గా అయితేనేమి, అలాగే హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితేనేమి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న మా వ్యక్తి మా బాలయ్య బాబు గారు. అటువంటి బాలయ్య బాబు గారు నందమూరి వారసుడుగా, రాజకీయ వారసుడుగా, అలాగే నట వారసుడుగా ఈరోజు హిందూపూర్లో అతను ప్రజలకు సేవలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తి కడుపున పుట్టిన మా బాలయ్య బాబు గారికి కూడా ఈరోజు అన్నగారు అంటే చాలా అభిమానం. NTR అనే 3 అక్షరాలు ఇంటే నరాలు పొంగుతాయి, రోమాలు నిక్కుబడుస్తాయి. అటువంటి పేరున్న మనకు కూడా రాజకీయంగా ధైర్యం, సాహసాలు కలిగిన NTR అనే పేరు కలిగితే అందరికీ ధైర్యం అనేది వస్తుంది. అదేవిధంగా ఎన్నోసార్లు మనము రాష్ట్రంలో పార్టీ లేకున్నా కూడా రామారావు గారి స్ఫూర్తితో ముందుకు పోయి పార్టీని నడిపిస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చినామంటే అది అన్నగారి స్ఫూర్తి అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే రామారావు గారి వర్ధంతి అయినా జయంతి అయినా మన కిరికేర పంచాయతీ మిట్టమీదపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. అధికారం ఉన్నా లేకపోయినా ఇలాగే చేస్తామని ఆ పైన భగవంతుడు అన్న నందమూరి తారక రామారావు గారి కింద కొట్టేస్తూ ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం